తర్వాత తూర్పు వెళ్లే రైలు, కలియుగ రావణాసురుడు, వంశవృక్షం, 12 జీవితం వరుసగా వచ్చి వెళ్ళాయి. రాజాదిరాజు పర్వాలేదనిపించాడు. బుల్లెట్ వేగం అందుకోలేకపోగా జాకీ సరిగా పరిగెత్తలేకపోయింది. టైం మనది కాదు మరి. ఈ మధ్యలో మంత్రి గారి బియ్యంకుడి మాట సరేననుకోండి, కళ్యాణ తాంబూలం కూడా సరిగా పండలేదు. అందుకే పెళ్లి పుస్తకం తెరిచారు. నంది అవార్డుతో పాటు జనం రివార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ఆరుద్ర గారి శ్రీరస్తు శుభమస్తు పాట పోలెడన్ని మార్కులు వేయించుకుంది. కట్టాలే చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆటపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. కొమ్ములు మొలిచిన దేముణ్ణి, కొత్త దేముణ్ణి. నా పేరు మైతాస్. అయితే ఈ గాడి అంతా నీ పనేనా? మన దెబ్బే. అప్పులు గొప్పగా చెయ్యొచ్చండి, అసలుకు ఎసరే పెట్టొచ్చండి, దీపాలెన్నో తాగొచ్చండి, పాపాలెన్నో చేయొచ్చండి. రాండి బాబు రాండి, శిశువ కొత్త దేవుడండి, కొత్త దేవుడండి, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఈసారి ఎన్టీఆర్ నుంచి పిలుపు. లవకుశ తీద్దామన్నారు. మీకు మీరే పోటీ ఎందుకండి, ఇంకోటి తీద్దామన్నారట ఇద్దరు. అలా శ్రీనాథ కవి సార్వభౌముడు స్క్రిప్ట్ సిద్ధమైంది. సినిమా చూసి ఎన్టీఆర్ ఏకంగా కౌగిలించుకున్నారట. డబ్బులు పెద్దగా రాలేదు కదండి అంటే, కళాపోషణ అందరికీ ఉండాలిగా బ్రదర్ అన్నారట. సరిగ్గా అప్పుడే చేసిన మిస్టర్ పెళ్ళాంకి ప్రేక్షకుల రివార్డులతో పాటు నంది అవార్డు కూడా లభించింది. కళా తపస్వి విశ్వనాథ్ మెచ్చుకోళ్లు వీటన్నింటికీ కొసరన్నమాట. శిఖుడు పోవడు పల్నాడు, యసగంగారంభయైన ఏకులెవడకు, వసుధేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచు. గరణము మృంగితి నౌచుల్ పురహర గర్వింపబోకు. హో 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 నీ బిరుదింకగాన వచ్చడి మెగసెడి పలనాటి జొన్న మెతుకులు తినుమీ. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటో సెలవిచ్చి మా కళ్ళు తెరిపించండి సార్. ప్యూర్ అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటంటే, హియర్ హియర్. సారీ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. నెవర్ మైండ్. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటంటే, చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. అసలు కృష్ణాష్టమి అంటే నోర్మై అన్నానా? సారీ. నెవర్ మైండ్. అసలు కృష్ణాష్టమి అంటే కృష్ణుడి బర్త్డే. వాట్ అన్ అబ్జర్వేషన్, వాట్ ఎ బ్రెయిన్. మాయదారి కృష్ణయ్య ఎంతటి వాడు. ఈ సమయంలోనే పెళ్లి కొడుకు కాస్తంత నిరాశపరిచాడు. అనంతరం రాంబంటుకు మెచ్చుకోళ్లే తప్ప జీతం రాళ్ళు రాలేదు. మొగుడు పెళ్లాల సమానం, మొగుడు కాస్త ఎక్కువ సమానం అంటూ రాధాగోపాలం తెరకెక్కించారు. సరదా సినిమా అనే మార్కులు దక్కించుకుంది. తర్వాత తల్లిదండ్రులను కలిపే హనుమంతరాలి కథతో తెరకెక్కిన సుందరాకాండ పాపం అందరినీ నిరాశపరిచింది.
కప్పలు అప్పాలైపోవచ్చు, సున్నం అన్నాలైపోవచ్చు, నేలను చాపగా చుట్టవచ్చు, నీటితో దీపం పెట్టవచ్చు, ఏమో గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యవచ్చు. మొగుడు పెళ్ళాలు సమానం, కానీ మొగుడు కాస్త ఎక్కువ సమానం. సినిమాలొద్దులే హాయిగా రెస్ట్ తీసేసుకుందాం అనుకున్నారు బాపు రమణులు. అయితే అభిమానులు ఊరుకుంటారా? ఎన్టీఆర్తో ఎలాగో తీయలేదు, కనీసం బాలకృష్ణతోనన్నా లవకుశ తీయండి అన్నారు. రాముణ్ణి నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుంది, అందుకే శ్రీరామరాజ్యం మొదలెట్టారు. రమణ గారు మాటలిచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారు. అంత దుఃఖంలోనూ బాపు గారు కర్తవ్యాన్ని వదలలేదు. అద్భుతంగా తెరకెక్కించి రమణాంకితం చేసేశారు. సినిమా లవకుశని మరిపించిందంటే నమ్మండి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక ఇదండి బాపు రమణీయం దివ్య కావ్యం. బాపు వెంట రమణ, రమణకు ముందు బాపు. భలేగా సాగిందిలేండి వీరి ప్రస్థానం. శ్రీరామరాజ్యం నాటికి రమణ గారు ఎందుకో అలిగి వెళ్ళిపోయారు. శరీరం మాత్రమే మిగిలింది, ఆత్మ వెళ్ళిపోయింది. అయితేనే వాళ్ళ సినిమాల రూపంలో బాపు రమణలు ఎలా విడిపోతారు? అందుకే మళ్ళీ చెబుతున్నా, బాపు వెంటే రమణ, రమణ అంటే బాపు.